హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. యుద్ధానికి సంబంధించిన వార్తలు ఉదయం నుంచి వింటూనే ఉన్నాం. అయితే భారతదేశంలో నుంచి అంటే మన బోర్డర్ యువతల నుంచే దగ్గర దగ్గర 100-150 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తీవ్రవాదుల స్థావరాల పైన అత్యంత ఖచ్చితత్వంతో అటాక్ చేయటం భారత్ గొప్పతనం. ఎందుకంటే వాళ్ళ భూభాగంలోకి వెళ్ళి సర్జికల్ స్ట్రైక్స్ లా చేసుకుంటూ వెళ్తే గతంలో కూడా చూసాం. ఒక పైలట్ అక్కడ చిక్కిపోతే దానికి సంబంధించి చాలా 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 చేయవలసి వచ్చింది. అయితే ఈసారి గత 10 రోజులుగా మన ఇండియన్ ఆర్మీకి సంబంధించిన మిసైల్స్ కానీ మొత్తం ఆర్మీ ఎక్విప్మెంట్ మొత్తం బోర్డర్ పరిసర ప్రాంతాల్లో తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు ఈ రోజు రాత్రి జరిగినటువంటి దారుణ దాడిలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి 9 ఉగ్రవాద స్థావరాలపై క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ తోటి అత్యంత ఖచ్చితత్వంతో అక్యురేట్ పొజిషన్ లో బాంబులు మిసైల్స్ ప్రయోగించింది ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ ఆర్మీ. నిజం చెప్పాలంటే ఇది చాలా 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 గొప్ప చర్య. ఎందుకంటే మనం అంత ఖచ్చితత్వంగా మిసైల్స్ వాడగలం అనే విషయం ఇప్పటి వరకు ఎప్పుడు మనం చూపించలేదు. గత 1950లో ఎప్పుడో చూపించారు. మళ్ళీ ఇప్పటి వరకు అటువంటి మిసైల్స్ వాడినటువంటి దాఖలాలే లేవు. అయితే ఇప్పుడు పాక్ తన వక్ర బుద్ధిని చూపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ మిసైల్ దాడిలో టార్గెటెడ్ పర్సన్స్ ఎవరు? అత్యంత క్రూరమైన తీవ్రవాదులు. అటు మోడీ పైన ఇటు ఇండియా పైన అనుచితమైన వ్యాఖ్యలు చేసి సింధు నదిలో రక్తం పారిస్తానంటూ మాట్లాడినటువంటి ఉగ్రవాదుల్ని టార్గెట్ చేసి ఈ దాడి జరగడం జరిగింది. అయితే ఇందుట్లో మసూద్ అజాద్ ఇతను త్రుటిలో తప్పించుకున్నట్లుగా సమాచారం వస్తున్నప్పటికీ జైషే మహమ్మద్ మాత్రం ఈ దాడిలో తీవ్ర గాయాల పాలైనట్టుగా తెలుస్తుంది. హాస్పిటల్లో జాయిన్ అయినట్టుగా తెలుస్తుంది. అయితే ఇంత తీవ్రవాదిని టార్గెట్ చేసి మరి చెప్తే ఇండియా పైన అనుచితమైన వ్యాఖ్యలు చేస్తే పాకిస్తాన్ గవర్నమెంట్ అండ్ ఆర్మీ వెళ్ళి ఈ మసూద్ అహ్మద్ ని పరామర్శిస్తూ ఉన్నారు పాకిస్తాన్ హాస్పిటల్స్ లో. అంటే అర్థం చేసుకోండి వారికి మధ్య ఎటువంటి బాండింగ్స్ ఉన్నాయో, ఎంత అన్యోన్యమైనటువంటి సంబంధాలు కలిగి ఉన్నారో అనేసి. ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా పైన తిరిగి దాడి చేస్తుందా అంటే చేస్తాం అంటున్నారు. కానీ అంత సీన్ పాకిస్తాన్ నిజంగా ఉందంటే లేదనే అంటూ ఉన్నారు. కానీ ఒకవేళ కొన్ని కంట్రీస్ పాకిస్తాన్ కి వెనక నుండి సపోర్ట్ ఇస్తున్నట్టు సమాచారం వస్తుంది. వారిని చూసుకొని కనుక ఇండియా పైకి వారు కనుక ముందుకు అడ్డగిళ్ళు వేస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయన్న విషయం పాకిస్తాన్కి తెలుసు, ఉగ్రవాద సంస్థలకు తెలుసు. ఎందుకంటే అంత యాక్యురేట్ గా పర్ఫెక్ట్ గా జైషే మహమ్మద్ ప్లేస్ టార్గెట్ చేసుకుంటున్నటువంటి ఇండియాకి ఇంకా పాకిస్తాన్ లో ఉన్నటువంటి అత్యంత కీలకమైన స్థానాలు తెలియవు అనుకోవటం పిచ్చి వాళ్ళ ఆలోచనలా ఉంటుంది. కాబట్టి మొత్తానికి ఈ విషయంపై ట్రంప్ కూడా స్పందించడం జరిగింది. పాకిస్తాన్ ఇండియాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం త్వరగా సమస్య పోవాలని, ఆ సమస్య క్లియర్ అవ్వాలని ట్రంప్ వ్యాఖ్యానిస్తూ కూడా జరిగింది. మొత్తానికి ఇండియా అనుకున్నట్టుగా ఆపరేషన్ సింధూర్ అంటూ మన ఆడపడుచులకు జరిగిన అన్యాయానికి ప్రతీకారంగా పాకిస్తాన్ ని తోతముట్టించడానికి ఫస్ట్ స్టెప్ అయితే వేసింది. దమ్ము ధైర్యం ఉంటే పాకిస్తాన్ ఇక ఇండియాకి ఎదురు నిలబడే సత్తా ఉందా అని తేల్చుకోవాల్సిన టైం వచ్చేసి. వీరాలు పలకటం కాదు, ఎదురుపడి నిలబడటం మగాడి లక్షణం. అంత మగాళ్ళు పాకిస్తాన్ లో ఉన్నారా? నాకైతే డౌటే. మీరేమంటారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.